అతివ నడుం బిగిస్తే అసాధ్యమనేదే ఉండదు అని నిరూపిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి మహిళలు. నల్ల బంగారు గనుల్లో మేము సైతం అంటూ సత్తా చాటుతున్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తిలో అమ్మాయిలు కదం తొక్కుతున్నారు. 2000 మంది మహిళలు మజ్దూర్ నుంచి మేనేజర్ స్థాయి వరకు రాణిస్తున్నారు. క్లిష్టమైన మైనింగ్ లో నారీ శక్తి సత్తా చాటుతోంది. సాంకేతికత, అభివృద్ధి, కారుణ్య నియామకాలతో అమ్మాయిలు గనుల్లో అడుగుపెట్టి అధికారులు, కార్మికులు, టెక్నీషియన్లుగా చరిత్ర సృష్టిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక గనుల ఏర్పాటుకు అధికారులు కృషి చేస్తున్నారు. సింగరేణిలో మహిళా శక్తిపై గ్రౌండ్ రిపోర్ట్ మా మహాన్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో సింగరేణి అంటే ఒక ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా బొగ్గును ఉత్పత్తి చేస్తూ దేశానికి కరెంటును అందిస్తున్నటువంటి సింగరేణి గనుల్లో పురుషులతో పాటుగా మహిళలు కూడా బొగ్గు ఉత్పత్తిలో మేము కూడా ఉంటామని చెప్పేసి ముందుకు రావడం, దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కూడా మహిళా శక్తిని ఇంట్రొడ్యూస్ చేయడం, దాంతో పాటుగా సింగరేణి యాజమాన్యం కూడా మహిళలకు కూడా పురుషులతో పాటుగా అవకాశాలు కల్పించడం, దీనితో బొగ్గు ఉత్పత్తిలో మహిళలు కూడా తమ వంతు చేయూతను అందిస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి గనులలో ఎక్కడ చూసినా కానీ మనకు మహిళలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకు సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో కూడా మహిళల పాత్ర ఉండే విధంగా కృషి చేస్తూ ఉంది. దానికి అనుగుణంగా బొగ్గు గనుల వద్ద కూడా సింగరేణి మహిళలు స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళా గనులను సైతం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా సింగరేణి యాజమాన్యం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మనం కూడా సింగరేణి గనుల వద్ద ఉన్నాం. ఇక్కడ పురుషులతో పాటుగా మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా సింగరేణిలో పనిచేయడానికి ఆసక్తి చూపారు. కారున్న నియామకాల ద్వారా ప్రభుత్వం వాళ్ళకు అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. సుమారుగా 11 డివిజన్లలో 2000కు పైచిలుకు మహిళలు ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్నారంటే సింగరేణి యాజమాన్యం మహిళలకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుందో మనం చూడవచ్చు. మనం ఇక్కడ మందమరిలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటుగా కొంతమంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ విధంగా ఈ ఉద్యోగానికి రావడం జరిగింది, ఇక్కడ వాళ్ళు ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు, యాజమాన్యం ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుంది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు ఏంటి, ఇక్కడ మీరు ఉద్యోగం ఏ విధంగా నీకు రావడం జరిగింది? ఇక్కడ నా పేరు కావ్య. నేను ఇక్కడ స్టోర్ యాక్టింగ్ క్లర్క్గా చేస్తున్నాను. నేను 5th month 2022లో జాయిన్ అయ్యాను. ఇప్పటికీ నేను జాయిన్ అయ్యి 3 years అవుతుంది. ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ ఏదైనా కానీ మాకు ఫుల్ సపోర్ట్గా ఉంది. మాకు ఏదైనా అవకతవకలు ఉన్నా కూడా వాళ్ళు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు మాకు. ఇక్కడ నేను మందమరి వర్క్షాప్ ఏరియాలో చేస్తున్నాను. స్టోర్ ఇష్యూగా చేస్తున్నాను. నేను డిగ్రీ చేశాను. మా డాడీ డిపెండెంట్ ఎంప్లాయీ. నేను నా పేరు శ్రీవర్ధిని. నేను డిప్లొమా చేశాను, డిప్లొమా కంప్యూటర్స్. ఇక్కడ పంప్ సెక్షన్లో చేస్తున్నాను ఫిట్టర్ హెల్పర్గా. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళతో పాటు సమానంగా మమ్మల్ని చూస్తూ ప్రోత్సాహం చేస్తూ బాగుంది. సింగరేణిలో మాకు పని చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ప్రధానంగా వీళ్ళందరూ కూడా డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ చేసినటువంటి మహిళలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కూడా కారుణ నియామకాల ద్వారా సింగరేణి అవకాశం కల్పించింది. అందులో భాగంగా వీళ్ళందరూ కూడా తమ విధులు వాళ్ళకు చదువుకున్నటువంటి చదువుకు అనుగుణంగా సింగరేణి యాజమాన్యం అయితే అవకాశాలు కల్పిస్తుంది. మనతో పాటుగా మరికొంతమంది ఇక్కడ మహిళలు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరమ్మా, మీరు ఏం చదువుకోవడం జరిగింది, మీరు ఎట్లా రావడం జరిగింది? నా పేరు వనిత. నేను డిపెండెంట్ జాబ్గా జాయిన్ అయ్యాను. నేను వర్క్షాప్లో గ్యారేజ్లో ఇష్యూ మజూర్గా వర్క్ చేస్తున్నాను. ఏ విధంగా ఉంది గతంలో మీ నాన్న వాళ్ళు చేసినప్పుడు కానీ ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు కానీ? సింగరేణి అంటే ఒక బ్రాండ్, అంటే తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఒక సింగరేణి ఎంప్లాయ్ అంటే ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఇట్లా ఒక సింగరేణి ఎంప్లాయ్గా చెప్పుకోవడానికి మీరు ఎట్లా గౌరవపడతాం? అప్పుడు నాన్న వాళ్ళ కష్టం ముందు ఇప్పటికీ చాలా అంటే తేడా ఉన్నదండి. వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇక మాకు అంటే చదువు పరంగా వేరే అవకాశాలు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. జ్యోతి అండి. నేను అప్రెంటిస్గా చేస్తున్నాను ఇక్కడ. సో నేను వెల్డర్గా చేశానండి, ఐటీఐ చేశాను. సో నేను లాస్ట్ మంత్ అంటే ఒక 2 months బ్యాకే నేను అప్లై చేశాను. నాకు జనవరిలో రావడం జరిగింది. 18 days మాకు ట్రైనింగ్ ఇస్తారు. సో తర్వాత మేము మళ్ళీ వర్క్షాప్కి అంటే మాకు కొన్ని ఇష్యూ లెటర్స్ ఇస్తారనమాట. సో దాని ద్వారా నేను February 7 కల్లా నేను జాయిన్ అయ్యాను. మాకు ఇక్కడ చాలా బాగా ట్రైనింగ్ అనేది ఇస్తున్నారండి. సో ఏ డౌట్ ఉన్నా కూడా మేము క్లియర్ చేసుకుంటాము. సార్ మేము తెలుసుకుంటాం అన్నమాట, ఏ డౌట్ ఉన్నా కూడా. సో ఇలా సరిగా నాకు వెల్డింగ్ చేయడం రాదు. సో ఫస్ట్ టైం నేను తీసుకున్నాను. చాలామంది అన్నారు అంటే వెల్డింగ్ ఎందుకు తీసుకున్నావు, అంటే ఇవి వెల్డర్ ఎందుకు తీసుకున్నావు అని చాలామంది అన్నారు. కానీ నేను భయపడలేదు, ఒక స్టెప్ ముందుకే వేశాను. అయినా నేను ధైర్యంగా ముందు అడుగు వేసి ఇప్పుడు నేనైతే వెల్డింగ్ సరిగా చేస్తున్నాను. అందరు చాలా బాగా చెప్తున్నారు, ఓకే చెయ్యి, నీకు నోటిఫికేషన్ పడితే ఖచ్చితంగా నువ్వు మహిళా కోటాలో ఖచ్చితంగా నీకు జాబ్ అనేది వస్తుంది, ఖచ్చితంగా చెయ్యి అని చెప్పేసి నన్ను అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను అడిగి తీసుకుంటాను. వాళ్ళు చాలా బాగా నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి అంటే కామన్గా ఒకటి భయపడతా ఉంటారు సింగరేణిల పైన అనేది. ఇక్కడ రావడం వల్ల
ఇక్కడ ఈ వాతావరణం ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది? అంటే ఇక్కడైతే చాలా బాగుంది, నాకైతే చాలా వెదర్ అనేది కూడా నచ్చింది. అంటే ఇక్కడ రావడం వల్ల నాకైతే ఓకే, నేను మైండ్లల్లో అంటే వెళ్తే నాకు అక్కడ కూడా తెలియదు. సో ఇది వర్క్షాప్ అనేసరికి నేనైతే ఓకే బెటర్గా ఫీల్ అయ్యాను. ఓకే చూడడానికి కూడా బాగుంది. నా పేరు శ్రీముఖి, నేను ఐటీఐ చేశాను, 2024లో అయిపోయింది. నాకు రీసెంట్గా అప్రెంటిషిప్ వచ్చింది సింగరేణిలో. నేను చాలా హ్యాపీ. ఇక్కడ నేను ఎవరికి నాకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఎవరిని అడిగినా కూడా నా డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు భవానీ, నేను 2016లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం మాది 80s తర్వాత మాది ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ జాయిన్ అవ్వడము. సో ఇది ఫస్ట్ విమెన్ రిక్రూట్మెంట్, అంటే బోత్ మెన్ అండ్ విమెన్, దాంట్లో మాది ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు. సో ఇది లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. సో హ్యాపీగా ఫీల్ అయ్యాము అప్పుడు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. 16 నుంచి ఇప్పటి వరకు సింగరేణి మాకు చాలా సపోర్ట్ చేసింది. మా కెరీర్ వైజ్గా లైఫ్ వైజ్గా మేము చాలా గ్రోత్ అయ్యాము. మా ఎంటైర్ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా సెటిల్ అయ్యాము. మైండ్లో దిగడం కానీ, పోల్స్ ఎక్కడం కానీ, ఇంకేదైనా హార్డ్ వర్క్, వెల్డింగ్ చేయడం కానీ. ఇప్పుడు మాకు ఒక వెల్డింగ్ అప్రెంటిస్ ఉంది జ్యోతి అని. సో ఎనీథింగ్ వీ కెన్ డూ అన్నట్టు దే ఆర్ గోయింగ్. సో ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి, ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మెన్ అండ్ విమెన్ కలిసి ట్రావెల్ చేయాలి, కలిసి ఏదైనా సక్సెస్ చేయాలి. ఎట్ ద ఎండ్ సింగరేణి ఏంటి, ప్రొడక్టివిటీ బేస్ కాబట్టి ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి. అమ్మాయిలు ఇక్కడికి వస్తే ఏమైనా ఇంజురీస్ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా మందికి ఫింగర్స్ ఉండవు, లెగ్స్ ఉండవు, ఐస్ ఉండవు. సో మన కూతుర్లని అలా చూడడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఆ ఒక్క భయంతో పంపించట్లేరు తప్ప ఇంకోటి ఏం లేదు. బట్ ఇదంతా సేఫ్టీ ప్రికాషన్స్ మీరు చూస్తున్నారు కదా, సేఫ్టీ డేస్ మనం కండక్ట్ చేస్తాము, హెల్మెట్స్, షూస్ అవన్నీ మేము చూస్తున్నారు కదా. ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఎట్లాంటి ఇంజ్యూరీస్ లేకుండానే వర్క్ ప్రెమిసెస్ అన్నీ ఉంటాయి. సో సేఫ్టీ ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి కూడా మనం గైడ్ చేయాలి, అమ్మాయిలని ఎంకరేజ్ చేయాలి, పంపించాలి, వాళ్ళు వచ్చి చేస్తారు అనేది మనం మోటివేట్ చేస్తే దే కెన్ కమ్. కొంచెం సేఫ్టీ వైజ్తో పాటు ఈ వాష్రూమ్స్ కానీ, క్రెచెస్ కానీ, ఫీమేల్ కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ కాకుండా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి సో ఎక్స్ట్రా ఏదైనా కంఫర్ట్ జోన్, దెబ్బలు దాకకుండా, ఏది దాకకుండా, ఏ రిపోర్ట్ లేకుండా. నాకైతే ఇప్పటికి ఏ రిపోర్ట్ లేదు. మళ్ళీ ఇంతమంది జెంట్స్లో కూడా మేము జాబ్ చేస్తున్నామంటే ఎవరితోటి కూడా మాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఎట్లా 34 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నానో ఏ రిపోర్ట్ లేకుండా, మిగతా ఇప్పుడు జాయిన్ అయిన పిల్లలందరూ కూడా అలాగే మంచిగా పనులు చేసుకుంటూ, ఏ రిపోర్ట్ లేకుండా, ఏ మాట లేకుండా అందరు మంచిగా చేసుకుంటూ వాళ్ళ సర్వీస్ పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను. మా లేడీస్కు సింగరేణు ఇంత జాబులు కల్పించినందుకు సింగరేణుకు ధన్యవాదాలు. మాకు లైఫ్ ఇచ్చిండ్రు, సింగరేణి లైఫ్ ఇచ్చింది. ఇది చూడవచ్చు, వాళ్ళ తాతల నుంచి కూడా ఇక్కడ చాలామంది ఇప్పుడు యువ కార్మికులు చెప్తా ఉన్నారు. ఈ సింగరేణితోటి ఈ ప్రాంతానికి అనుబంధం ఉంది, ముఖ్యంగా తెలంగాణకు ఒక అనుబంధం. తెలంగాణ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది సింగరేణి, ఎక్కువ పాత్ర పోషించే కూడా సింగరేణి. సింగరేణిలో ఉద్యోగం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఈ ప్రాంతంలోని వ్యక్తులు. ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం కూడా కొత్త గనులకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా మొన్నటి వరకు కేవలం గత 4-5 సంవత్సరాల వరకు ఎక్కువగా పురుషులకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేది. కానీ గత ప్రభుత్వం నుంచి కూడా ప్రధానంగా మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని దానికి కార్మిక సంఘాలు కూడా సహకరించడం, అదేవిధంగా యాజమాన్యం కూడా ప్రోత్సహించడం, పురుషులతో పాటుగా అవకాశాలు కల్పించడం, వాళ్ళు చదువుకున్న విద్య మేరకు ఏ విధంగా వాళ్ళు ఏదో చదువుకున్నారో, గతంలో వాళ్ళు డిగ్రీ చదివారా, ఇంజనీరింగ్ చదివారా, డిప్లొమా చేశారా, ఐటీఐ చేశారా, కారుణ నియామకాల ద్వారా వస్తే అర్హతలను బట్టి కూడా యాజమాన్యం అవకాశాలు కల్పించడంతో కూడా మహిళలు ఆసక్తి చూపుతున్నారు, సింగరేణిలో ఉద్యోగం చేయడానికి ముందుకు వస్తున్నారు. పురుషులతో పాటుగా అన్ని అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వచ్చేటువంటి నూతన కార్మికులకు కావచ్చు, ఇంకా రాబోయే కార్మికులకు కూడా కావచ్చు, సింగరేణి ప్రోత్సాహం ఇస్తుందన్న విషయాన్ని అయితే వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం. ఇది ఓవరాల్గా సింగరేణిలో మహిళా శక్తి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.